పవర్ న్యూస్ ఛానల్ కి స్వాగతం। అనకాపల్లి జిల్లా వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుపై అనకాపల్లిలో మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు। రాష్ట్ర భవిష్యత్తు కోసం సీట్లు మార్పు ఉంటుందని ముఖ్యమంత్రి ముందే మాకు స్పష్టం చేశారు। ముఖ్యమంత్రికి 175 మంది ఎమ్మెల్యేల కన్నా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముఖ్యం। మా సీటు మార్చినా పోటీ చేయొద్దు అన్న పార్టీకి కట్టుబడి ఉంటాం। ముఖ్యమంత్రి ప్రకటించింది నియోజకవర్గం ఇన్ఛార్జీలను మాత్రమే, ఎమ్మెల్యే సీట్లు కాదు। బీఫామ్ ఇస్తేనే సీట్లు ప్రకటించినట్టు। ఏది కానప్పుడు నా గురించి ఆయనకి ఎందుకు? కొన్ని ఆయనలాగా నేనేం అడగట్లేదు, ఎవడన్నా పోటీ చేయమనండి, నేను ఎందుకు అడుగుతాను? నేను ఎవరిని అడగలా। ఇక్కడ పీలా గోవిందే పోటీ చేయాలి, ఇక లేకపోతే ఇంకొకటి బుద్ధా నాజాదీసే పోటీ చేయాలి। వాళ్ళిద్దరు కొట్టుకొని ఎవరి సీట్ వస్తుందో వాళ్ళకే తెలియదు, ఎందుకు వాళ్ళిద్దరిలో ఎవరికి ఇస్తారో లేదో తెలియదు। అయినా నాకు అనవసరం సబ్జెక్ట్ అది। వాళ్ళ పార్టీలో ఏం చేసుకుంటారో, ఆ పార్టీ ఇచ్చుకుంటారో లేదో, ఆ పార్టీలో జనసేనకి ఇచ్చుకుంటారో, ఆ పార్టీలో తెలుగుదేశంకి ఇచ్చుకుంటారో అనేటువంటిది మనకు సంబంధం లేదు। ఏం ప్రకటించాలి? పార్టీ నిర్ణయం తీసుకుంది। పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది। జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్న దాంట్లో 11 సీట్ల విషయంలో వారు నిర్ణయం తీసుకొని దానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను ప్రకటించారు। సీట్లు కాదు, ఇన్ఛార్జీలను ప్రకటించారు। సీట్లు అనేటువంటి ప్రకటించినప్పుడు సీట్లు అంటే బీఫార్మ్ ఇస్తే సీట్లు అవుతాయి। ఇన్ఛార్జీలు అనేటువంటి ప్రకటనలో భాగంగా కొన్ని మార్పులు చేర్పులు అనేటువంటి చేశారు। నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ముఖ్యమంత్రి గారు మా పార్టీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి, మా పార్టీకి జాతీయ అధ్యక్షులు, వారు ఏం చెప్తా చేయడానికి మేము ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి నాయకులను కానీ, లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, వారు ఏం చెప్తా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళం। మాకు సీట్ ఇవ్వకపోతే ఇంకో పార్టీ చూసేటువంటి ఆలోచన కానీ, సీట్ ఇవ్వకపోతే ఇంట్లో కూర్చునేటువంటి రకం కానీ మేము ఎవరం కాదు। మాకు సీట్ ఇచ్చినా, మాకు సీట్ ఇవ్వకపోయినా, మమ్మల్ని పోటీ చేయమన్నా, మమ్మల్ని పోటీ చేయొద్దన్నా జగన్మోహన్ రెడ్డి గారి జెండా పట్టుకొని తిరిగేటువంటి రకం ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం। సో ఇందులో ఏ రకమైనటువంటి ఆలోచనలు కానీ ఇంకోటి కానీ లేవు। మాకు మా 175 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్ల కన్నా, ఎవరు పోటీ చేస్తున్నారనేటువంటి 175 అభ్యర్థుల కన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజల తాలూకా భవిష్యత్తు ముఖ్యం। జగన్మోహన్ రెడ్డి గారు మాకు పదే అనేక సందర్భాల్లో మాతో సమావేశాలు అయినప్పుడు చెప్పినటువంటి మాట అది। నాకు మీ అందరికన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు వారి తాలూకా భవిష్యత్తు ముఖ్యం। ఆ తీసుకునేటువంటి నిర్ణయాల్లో మీకు ఎవరికన్నా బాధ అనిపించినా నేను ఏమి చేయలేను। నాకు రాష్ట్ర ప్రజల తాలూకా భవిష్యత్తు, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు లక్షలాది మంది వారి భవిష్యత్తు ముఖ్యం అనేటువంటి మాట చెప్పారు। దానికి అందరం కూడా కట్టుబడి ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది। ఆయన ఏం చెప్తే అది చేస్తాం। Please subscribe our channel AP Power News.